శకుంతల గారు మరియు సునీత కూడా ఉన్నారు. నెక్స్ట్ టైం మీటింగ్లలో మీరు తప్పకుండా మాట్లాడాలమ్మా. 5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మీరు మాట్లాడతారేదంటే మనం నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు కనుక్కొని మరి మీతో మాట్లాడొస్తాం ముందుకి. ఏదేమైనా కానీ షాబాద్ మండలం గురించి చెప్పాలి. అందులో మీరు కొన్ని రత్నాలను అస్సలు పోగొట్టుకోవద్దు. అందులో ఏ పదవిలో ఉన్నా కానీ పట్నం మహేందర్ రెడ్డి గారు కానీ, కాళయాదయ్య గారు కానీ, అవినాష్ గారు కానీ మీరు వాళ్ళనే ఎప్పుడు మీ పట్ల ఉంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు షాబాద్ మండలం ఒకప్పుడు మారుమూల మండలం అని అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ పట్నం అన్న పేరుతోటి దీన్ని లింక్ పెట్టేసి చాలా పెద్ద పట్నంలో ఎన్ని అయితే నిధులు తెచ్చుకుంటారో అంత పెద్ద పెద్ద నిధులు ఈ మండలంకి తెచ్చుకొని పెద్ద పెద్ద కంపెనీలు కింద ఉన్న మిగతా ఈ బృందం అందరితోటి కూడా ఈ యొక్క షాబాద్ మండలాన్ని చాలా పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి చేసిండ్రు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా వారి పట్లనే ఉండాలి, వారికి మరియు మద్దతు ఇస్తూ ఉండాలని చెప్పి చెప్పుకోవడం జరిగింది. వాస్తవానికి ఇది చాలా చిన్న గ్రామం, మారుమూల గ్రామం అని చెప్పిండ్రు, కానీ ఇక్కడ లీడర్లు ఇట్లా పాండులాగా ఉత్సాహాలు ఉంటే వాళ్ళు నిధులు అడిగి మరీ తెచ్చుకుంటారు. కాబట్టి మీరు కూడా ఎప్పుడు కూడా ఊర్లో ఏం కావాలన్నా ఇందాక అన్నాడు అబ్బాయి చిన్న తప్పులు పెద్ద మనసుతోటి క్షమించాలని, కానీ అట్లా కాదు. మేము వచ్చేదే పెద్ద మనసుతోటి వస్తాము, మాకు చిన్న తప్పులు ఏవి కనిపించవు. మీరు అడిగేది మీ గ్రామం కోసం కాబట్టి మేము కూడా పెద్ద మనసుతోటి మీరు అడక్క ముందే ఇవన్నీ కూడా నిధులు ఇచ్చాం. కాబట్టి మా దృష్టిలో కూడా ఎప్పుడు మీరు అందరూ ఉంటారని చెప్పి తెలియజేసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మా అదృష్టాలు ఎట్లుంటాయో తెలియదు, కానీ మళ్ళీ మండలంకి వస్తే మటుకు మా మండలం, మా నియోజకవర్గం మహేశ్వరం, దాని తర్వాత చేవెళ్ళ నియోజకవర్గం అటు శంకరపల్లె కానీ, మొయినాబాదే కానీ, షాబాద్కే కానీ కూడా నిధులు వాస్తవానికి కూడా ఎక్కువ ఇవ్వడం జరిగింది. దానికి కారణం మా జెడ్పీటీసీలు అందరూ కూడా చురుగ్గా ఉండి, అవినాష్ రెడ్డి కూడా ప్రతి 3 నెలలకి ఇక్కడికి మమ్మల్ని రప్పిస్తూ నిధులు ఏదో శాంక్షన్ చేయించుకుంటూ కూడా చాలాసార్లు రావడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా మీ అందరి ఆశీస్సులు మా పైన ఉంటే కూడా మళ్ళీ వస్తామని మేము అనుకుంటున్నాము. రాకపోయినా ఎప్పుడు మీరు అందరూ మీ గ్రామాలు బాగుపడాలని అనుకుంటూ ఉంటాము. ఏదేమైనా కానీ చాలా బాగుపడ్డది మండలం, కానీ ఇంకా చేయవలసిన పనులు, రావాల్సిన నిధులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు రావాలని చెప్తూ మరోసారి పట్నం మహేందర్ రెడ్డి గారికి, కాళయాదయ్య గారికి, అవినాష్ రెడ్డి గారికి ప్రతిసారి మమ్మల్ని సాధారణంగా ఇక్కడ ఆహ్వానించి ప్రోగ్రామ్స్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జెడ్పీటీసీలు అందరూ కూడా 4 తారీఖు తోటి మరి వాళ్ళ పదవి మరి పూర్తి అవుతుంది. కాబట్టి మరి ఆఖరి రోజున ఇక్కడ పెట్టడం ఇంకొక రోజు ఉంది. ఇప్పుడే చైర్పర్సన్ అడిగినాము, ఆఖరి రోజు ఎక్కడ పెట్టినామంటే మహేశ్వరంలో పెట్టినామన్నారు. మరి ఇక్కడ పెట్టడం చాలా సంతోషంగా ఉన్నది. అవినాష్ రెడ్డి గారు ఆఖరి రోజున 2 ప్రోగ్రాంలు అందులో మా గ్రామం కూడా పెట్టడం చాలా సంతోషం. దీనికి ఎమ్మెల్యే గారు అంతా కూడా మరి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నది. మరి నిజంగా కూడా మరి ఇక్కడ ఈ షాబాద్ మండలంలో చాలా పెద్ద ఎత్తున కంపెనీలు వచ్చినాయి. మరి దేశమంతటా కూడా, మన రాష్ట్రమే కాదు దేశమంతా కూడా షాబాద్ మండలాన్ని చూసే విధంగా మరి పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయి. ఇంకా ముందు కూడా చాలా కంపెనీలు రాబోతున్నాయి. ఇంకా ల్యాండ్ ఉంది కాబట్టి మనం కూడా దానికి సహకరించవలసిన అవసరం ఉన్నది. మరి ఏదైతే ఎలక్ట్రికల్ బస్సెస్ కానీ, మరి ఏదైతే వెల్సన్ కానీ చాలా పెద్ద కంపెనీలు వచ్చినాయి. ఇంకా ముందు కూడా రావడానికి మంచి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా మరి ఇక్కడ షాబాద్ మండలం ఉన్నటువంటి మరి ఇంకెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో పెద్ద కంపెనీ తీసుకోవడానికి వారు కూడా ఆలోచిస్తున్నారు. మనకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతున్నారో మరి వారు కూడా మరి మన ఇక్కడ షాబాద్ మండలం ఉన్నటువంటి మరి ఆయనకే ఈ శాఖ ఉన్నది కాబట్టి ఇంకా డెవలప్ చేయడానికి అవకాశం ఉన్నది. మరి ఏదైతే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరి ఏదైతే పార్టీకి ఇవ్వాల్సి వచ్చిందో ప్రతి మీటింగ్లో చెప్తున్నాం, మాకు కూడా మంచిగా అనిపిస్తలేదు. మరి మేము ఎమ్మెల్యే గారు ఒకసారి మీటింగ్ పెట్టి మంత్రి గారి దగ్గర మీరంతా కూడా రండి, అవినాష్ రెడ్డి, ప్రభాకర్ గారు అంతా కూడా రండి. ఇన్ఛార్జ్ మంత్రి మన మంత్రి జిల్లాకు ఉన్నారు కాబట్టి వారి దగ్గర కూర్చొని ఆ ప్లాట్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. చెప్పడానికి మాకే మంచిగా అనిపిస్తలేదు. ప్రతి మీటింగ్లో ప్రభావం అడగడము, మేము చెప్పడం మరి ఇది బాగాలేదు. అదే నరసింహరావు కూడా చెప్తున్నారు వాళ్ళ ఊళ్ళో ఉన్నాయని చెప్పి, అది దగ్గర ఉండి చేపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పుకుంటూ మరి ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు వెనుకమన్నటువంటి ఈ ఏవైతే గ్రామాలు ఉన్నాయో చేయవలసిన బాధ్యత ఉన్నది. మరి మేము కూడా ఇంకా 3-4 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉంటాం. మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు. మేమంతా కూడా ఈ మండలంలో మళ్ళీ కూడా మీరు అందరూ మళ్ళీ గెలిచి వస్తారు. మళ్ళీ ఇక 3-4 నెలలు ఎలక్షన్లు వస్తే మళ్ళీ ఎలక్షన్ రాగానే ఇక్కడ వాళ్ళంతా కూడా మళ్ళీ గెలుస్తారు. సర్పంచులు గెలుస్తారు, ఎంపీటీసీలు గెలుస్తారు. అందరూ కూడా మళ్ళీ కూడా మీకు
మంచి బాధ్యత అప్పగించారు కాబట్టి మరి మీరు చెప్పిన విధంగా అభివృద్ధి కార్యక్రమంలో మేమంతా కూడా ముందుంటాం. మరి ఏదైతే చిన్నగా ఇంకా పెండింగ్లో మాకు కొంచెం నిధులు కావాలని అడిగినారు ఎమ్మెల్యే గారు వ్యక్తులన్నారు. మాతో అయ్యేది కూడా తప్పకుండా ఎమ్మెల్సీ నుంచి కూడా ఇస్తే తప్పకుండా నేను కూడా సహకరిస్తా అని చెప్పుకుంటూ మరొకసారి చాలా సంతోషం. మరి ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టి ఆఖరిగా 2 రోజులు ఉన్నది. మరి ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ నేను ఎమ్మెల్యే గారు అంతా రావడం చాలా సంతోషం. అందరికీ నమస్కారం. చెప్పడం జరిగింది. తప్పకుండా మీరు ఎన్నో రోజుల నుంచి కలవగంటారు తిమ్మారెడ్డి పామెన వద్దకు పిలిచి ఎవరు కూడా అడగలే. తెలంగాణ రాష్ట్రం మొత్తంగా నేనే బ్రిడ్జిలు ఈసీ నది మీద మూసీ నది మీద బ్రిడ్జీల గురించి కొమనబండ బ్రిడ్జి మరి నకలపల్లి హైదరాబాద్ మధ్యలో బ్రిడ్జీలు ఇవన్నీ కూడా ఈసీ మీద మూసీ మీద 10-15 బ్రిడ్జీలు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో ఒక 5 బ్రిడ్జీలు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 5 బ్రిడ్జీలు పెండింగ్ ఏదైతుందో దానికి గవర్నమెంట్ రాగానే ఫైనాన్స్ అప్రూవల్ లేదని ఆపేసింది. నేను అవిట గురించి కూడా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబుతో సీఎం గారితో కూడా క్లారిఫికేషన్ చేసుకొని తప్పకుండా మన బ్రిడ్జీలు రోడ్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయడానికి సంపూర్ణ సహకారం ఇవ్వడానికి ప్రభుత్వం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఇవ్వాలి. కాకపోతే ఒక్కొక్కటిగా విధంగా అన్ని బ్రిడ్జీలు రోడ్లు కంప్లీట్ చేసుకుంటాం. మరి మన ప్రధానంగా కొమరబండ బ్రిడ్జి దానికి 5 కోట్లు అయింది. మరి అది కూడా 5 శాంక్షన్ అయింది. అది కూడా చేసుకుంటాం. అవి ఇట్లా అయిపోతే మనకు ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.